హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్కి సంబంధించి PT365 మ్యాగజైన్ ఎన్విరాన్మెంట్ మ్యాగజైన్లో భాగంగా ఈ రిమైనింగ్ టాపిక్స్ని అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్ టాపిక్స్ గురించి కొన్ని వీడియోస్ని అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి వాటిని చూడవచ్చు. ఈ వీడియోలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ట్రీటీస్ అండ్ ఇనిషియేటివ్స్ అనే టాపిక్ని అయితే చూద్దాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్. ఇది వార్తలు ఎందుకు నిలిచింది అని అంటే, ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ని గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి 7th అసెంబ్లీలో దీన్ని లాంచ్ చేసి అలాగే రాటిఫై చేయడం జరిగింది. అలాగే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే, ఇది ఈ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఫైనాన్స్ అయితే కావాలి కదా, ఆ ఫైనాన్స్ని ప్రొవైడ్ చేయడం కోసమే ఈ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇందులో గవర్నెన్స్ అంటే దీని యొక్క గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో మెంబర్స్ వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్ నుంచి 16 మంది అయితే ఉంటారు. అలాగే ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ నుంచి 14 మంది, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల నుంచి 16, అభివృద్ధి చెందిన దేశాల నుంచి 14, అలాగే ఒక 2 మెంబర్స్ని అయితే కంట్రీస్ ఆఫ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూరోప్ అండ్ ద ఫార్మర్ సోవియట్ యూనియన్, ఈ సోవియట్ యూనియన్ నుంచి అలాగే ఈ ఈస్టర్న్ యూరోప్ నుంచి 2 మెంబర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ కౌన్సిల్లో తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా ఒక కాన్సెన్సస్ బేసిస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫండ్కి వరల్డ్ బ్యాంక్ అనేది ట్రస్టీగా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్పరెంటీ ట్రస్ట్ ఫండ్కి, అలాగే స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్కి ఎలా అయితే వరల్డ్ బ్యాంక్ అనేది ట్రస్టీగా ఉందో, సేమ్ ఈ గ్లోబల్ GBFF ఈ ఫండ్కి కూడా వరల్డ్ బ్యాంక్ అనేది ట్రస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఫండ్ అలొకేషన్లో 20% ఆఫ్ ద ఫండ్స్ అనేవి ఈ ఇండిజినస్ లెడ్ ఇనిషియేటివ్స్కి అయితే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫండ్కి సోర్సెస్ వచ్చేసి గవర్నమెంట్స్, అలాగే ఫిలాంథ్రోపీ, ప్రైవేట్ సెక్టర్ కానీ లేదా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ ఫండ్కి సోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కన్మింగ్ ఆన్ మానిటరీ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది దీనిని COP15 మాంట్రియల్లో జరిగినటువంటి COP15 అది కూడా 2022 సంవత్సరంలో అడాప్ట్ చేయడం జరిగింది. ఈ COP15 అనేది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించింది. సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి COP28 అయితే 2023 సంవత్సరంలో దుబాయ్లో అయితే జరగటం జరిగింది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కన్వెన్షన్ అనేది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీకి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 ఇది 2022 సంవత్సరం అయితే జరిగింది. ఎక్కడ అనంటే మాంట్రియల్లో జరిగింది. ఈ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది లీగల్లీ బైండింగ్ కాదు. అలాగే ఇది ఐచి బయోడైవర్సిటీ టార్గెట్స్ ఏవైతే 2020 సంవత్సరంలో ఎక్స్పైర్ అయినటువంటి టార్గెట్స్ ఉన్నాయో వాటిని ఈ ఫ్రేమ్వర్క్ అనేది రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫ్రేమ్వర్క్ వచ్చేసి 2050 సంవత్సరం కల్లా 4 గోల్స్ని, అలాగే 2030 సంవత్సరం కల్లా 23 టార్గెట్స్ని అయితే అచీవ్ చేయాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. ఆ 4 టార్గెట్స్ వచ్చేసి టు హాల్ట్ ద హ్యూమన్ ఇండివిజువల్ స్పీసీస్ ఎక్స్టింక్షన్, ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని ఒక సుస్థిరంగా యూజ్ చేసుకోవటం, అలాగే ఈ ఫైనాన్స్ గ్యాప్ ఏదైతే ఉందో $700 బిలియన్ పర్ ఇయర్ని దీన్ని కూడా క్లోజ్ చేయటం, అలాగే ఈ 23 ఓరియంటెడ్ గ్లోబల్ టార్గెట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ కటింగ్ ద గ్లోబల్ ఫుడ్ వేస్ట్ బై హాఫ్ అంటే
ఆహార వ్యర్థాన్ని తగ్గించడము, అలాగే రెడ్యూసింగ్ ద లాస్ ఏరియాస్ ఆఫ్ హై బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ టు జీరో. సో ఈ టార్గెట్స్ అనేది ఈ ఫ్రేమ్వర్క్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది $1.4 బిలియన్ అప్రూవ్ చేయడం జరిగింది. దేనికోసం అనంటే టు ట్యాకిల్ ద క్లైమేట్ బయోడైవర్సిటీ అండ్ పొల్యూషన్ క్రైసిస్. అంటే ఈ పొల్యూషన్ని అలాగే ఈ క్లైమేట్ బయోడైవర్సిటీని ఎదుర్కోవడం కోసం ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది, దానికి సంబంధించిన కౌన్సిల్ అనేది ఈ $1.4 బిలియన్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది 1991 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఒక మల్టీలేటరల్ ఎన్విరాన్మెంటల్ ఫండ్గా పిలవచ్చు. దేనికి అనంటే ప్రపంచం మొత్తం మీద ఈ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కోసం ఈ ఫండ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 4 ఫోకల్ ఏరియాస్ లైక్ క్లైమేట్ చేంజ్ కానీ, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ వాటర్, ఓజోన్ డిప్లీషన్, వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉంటాయో వాటికి ఇది ఫండ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ వచ్చేసి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్, అలాగే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి దీంట్లో మెంబర్షిప్, టోటల్గా దీంట్లో 186 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇండియా కూడా మెంబరా కాదంటే ఎస్, ఇండియా కూడా మెంబరే. అలాగే ఇది లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ని అలాగే స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ని కూడా ఆపరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇది మే 22 అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ కన్వెన్షన్ని అదే రోజున అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇది ఈ 5 కన్వెన్షన్స్కి ఫైనాన్షియల్ మెకానిజం అయితే ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్, అలాగే మినిమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. ఇది ఫార్మల్గా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కి వీటికి కూడా లింక్ అవ్వనప్పటికి కూడా దాన్ని కూడా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని ఇంప్లిమెంట్ చేయడంలో కూడా ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్స్ వచ్చేసి ఇంక్లూజివ్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్. ఇది కన్జర్వేషన్ ఇంటర్నేషనల్తో కలిసి ఈ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో వచ్చినటువంటి కీ హైలైట్స్ ఏంటి అని అంటే, ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 40% ఆఫ్ ద టెరెస్ట్రియల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని, అలాగే ఈ ఎకలాజికల్లీ ఇంటాక్ట్ ల్యాండ్స్కేప్ 37% ఎకలాజికల్లీ ఇంటాక్ట్ ల్యాండ్స్కేప్స్ని అయితే ఓన్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంక్లూజివ్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ అనేది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది 2022 సంవత్సరంలో ఎండార్స్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి టు సపోర్ట్ ద ILPC టు సెక్యూర్ అండ్ ఎన్హాన్స్ దేర్ స్టివర్డ్షిప్ ఓవర్ ల్యాండ్స్కేప్, సీస్కేప్ అండ్ టెరిటరీస్ విత్ హై బయోడైవర్సిటీ. ఈ ఎక్కువగా జీవ వైవిధ్యం ఉన్నటువంటి ల్యాండ్స్కేప్స్ కానీ, ఈ సీస్కేప్స్ కానీ ఈ భూభాగాల్లో సపోర్ట్ చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ ఆన్ రివర్ డాల్ఫిన్స్. ఇది వార్తలు ఎందుకు ఉంది అని అంటే, 11 దేశాలు కలిసి మొదటిసారిగా ఈ గ్లోబల్ డిక్లరేషన్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్ని కొలంబియాలో ఉన్నటువంటి బొగోటాలో అయితే ఇవి సైన్ చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ అనేది ఈ రివర్ డాల్ఫిన్ రేంజ్ స్టేట్స్, అంటే ఈ రివర్ డాల్ఫిన్ ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటాయో లైక్ బంగ్లాదేశ్ కానీ, బొలీవియా, బ్రెజిల్, కంబోడియా, కొలంబియా, ఈక్వెడార్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, పెరు, వెనిజులా, ఈ దేశాలన్నీ కూడా ఈ డిక్లరేషన్ని సైన్ చేయడం జరిగింది. టోటల్గా 11 దేశాలు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, halt and reverse the decline of all river dolphin species in both Asia and South America.
దక్షిణ అమెరికా అలాగే ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఈ రివర్ డాల్ఫిన్ స్పీసీస్ యొక్క డిక్లైన్ని అంటే తగ్గుదలని ఆపటము, అలాగే టు సేఫ్గార్డ్ ద రిమైనింగ్ రివర్ డాల్ఫిన్ స్పీసీస్ బై డెవలపింగ్ అండ్ ఫండింగ్ మెజర్స్, అంటే కొన్ని ఫండింగ్ మెజర్స్ని తీసుకొని ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి కాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి డాల్ఫిన్ స్పీసీస్ని సేఫ్గార్డ్ చేయటము, అలాగే రివర్స్ యొక్క హెల్త్ని పెంపొందించడము, ఎన్హాన్స్ చేయడము ఈ గ్లోబల్ డిక్లరేషన్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే రివర్ డాల్ఫిన్స్ అనేవి వరల్డ్ గ్రేటెస్ట్ రివర్ సిస్టమ్స్లో ఇవి టాప్ ప్రెడేటర్స్గా ఉన్నాయి. అలాగే రివర్ యొక్క హెల్త్ని ఇండికేట్ చేయడానికి ఈ రివర్ డాల్ఫిన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ప్రెజెంట్ ఉన్న రివర్ డాల్ఫిన్ స్పీసీస్ వచ్చేసి అమెజాన్లో పింక్ రివర్ డాల్ఫిన్ లేదా దీన్నే బోటో అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా లివ్స్ ఇన్ ఓన్లీ ఫ్రెష్ వాటర్, మంచి నీటిలో మాత్రమే ఇది ఉంటుంది. దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్ స్టేటస్లో అయితే ఇది ఉంది. నెక్స్ట్ వచ్చి గ్యాంజెస్, దీన్నే కామన్గా సూసు అని చెప్పి పిలుస్తారు. దీన్ని నేషనల్ అక్వాటిక్ యానిమల్గా గుర్తించడం జరిగింది. ఇది బ్రహ్మపుత్ర అలాగే గ్యాంజెస్ రీజియన్లో ఉంటుంది, ఇండియాలో అలాగే బంగ్లాదేశ్లో. దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ కూడా ఎండేంజర్డ్. టోటల్గా మనకు ఐయుసిఎన్ అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది 9 కేటగిరీస్లో అయితే ఈ స్టేటస్ని ఇస్తుంది. ఇందులో ఎండేంజర్డ్ అనేది కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చి ఇండస్, దీన్ని బులాన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది పాకిస్తాన్ అలాగే బియాస్ రివర్లో కూడా ఉంటుంది. ఈ బియాస్ రివర్ అనేది ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ పంజాబ్ రీజియన్లో. అలాగే దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ కూడా ఎండేంజర్డే. నెక్స్ట్ టుక్సీ అలాగే ఇరవాడి, ఇది సౌత్ అలాగే సౌత్ ఏషియాలోని కోస్టల్ ఏరియాస్లో ఉంటుంది. అలాగే దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ కూడా ఎండేంజర్డ్. నెక్స్ట్ టాపిక్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్స్. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, రీసెంట్లీ ఢిల్లీ హైకోర్ట్ అనేది ఈ పెప్సికో ఇండియా హోల్డింగ్స్ వేసినటువంటి అప్పీల్ని డిస్మిస్ చేయడం జరిగింది. వీళ్ళు 2021 ఆర్డర్ మీద అయితే ఈ అప్పీల్ని అయితే వేయడం జరిగింది. అసలు ఈ ఇష్యూకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, FL 2027 వెరైటీ ఆఫ్ పొటాటోస్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క కమర్షియల్ నేమ్ వచ్చి FC5. ఇది 2009 సంవత్సరంలో పెప్సీ అనేది అయితే వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్ అరేంజ్మెంట్ ద్వారా ఈ వెరైటీ ఆఫ్ పొటాటోస్ని పెప్సీ కంపెనీ 2009 సంవత్సరంలో అయితే వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీటిని వాళ్ళు ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్ యాక్ట్ 2016 ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే 2019 సంవత్సరంలో ఈ పెప్సికో అనేది గుజరాత్లో ఉన్నటువంటి కొంతమంది ఫార్మర్స్ ఈ పొటాటోస్ని ఇల్లీగల్గా గ్రో చేస్తున్నారని చెప్పేసి ఒక కేసు కూడా వేయటం జరిగింది. అలాగే ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఈ యాక్ట్ కింద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఫార్మర్స్ మీద కేసు వేయటం జరిగింది. 2021 సంవత్సరంలో ఈ FL 2027కి ఇచ్చినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే దాన్ని రివోక్ చేయడం జరిగింది, అంటే తీసివేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఫార్మర్ రైట్ని ఇన్ఫ్రింజ్ చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ని కూడా తొలగించడం జరిగింది. ఈ ఫార్మర్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్ యాక్ట్ గురించి చూస్తే దీన్ని 2001 సంవత్సరంలో అయితే దీన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 27(3) సబ్ క్లాస్ B ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, దీన్నే ట్రిప్స్ అని పిలుస్తారు. దానికి సంబంధించిన ఈ ఆర్టికల్ ప్రకారము ఈ PPV అండ్ FR యాక్ట్ 2001 అయితే ఎనాక్ట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ 1978లో చేసినటువంటి దానికి ఇది కన్ఫార్మ్స్గా ఉంటుంది. అలాగే ఇది వరల్డ్స్ ఓన్లీ IPR లెజిస్లేషన్ దట్ గ్రాంట్స్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ నాట్ ఓన్లీ టు ద ప్లాంట్ బ్రీడర్ బట్ ఆల్సో ఫార్మర్స్. అంటే ఇది ప్లాంట్ బ్రీడ్ చేసే వాళ్ళకి మాత్రమే కాకుండా ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా
ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు రికగ్నైజ్ అండ్ ఆల్సో టు ప్రొటెక్ట్ ద ఫార్మర్ రైట్, అంటే రైతుల యొక్క హక్కులను పెంపొందించడము అలాగే వాటిని గుర్తించడం కోసం దీన్నైతే తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రొటెక్షన్ పీరియడ్ అనేది ఒక్కొక్క ప్లాంట్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ అవి కనుక ట్రీస్ అలాగే వైన్స్ అయితే 18 సంవత్సరాలు ఇస్తారు, లేదు అదర్ క్రాప్స్కి అయితే 15 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్స్టాంట్ వెరైటీస్ అయితే 15 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్ రైట్ అథారిటీ, దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ దాని కింద అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఫంక్షన్స్ వచ్చేసి న్యూ ప్లాంట్ వెరైటీస్ని రిజిస్టర్ చేయడము అలాగే ఈ న్యూ వెరైటీస్ని కమర్షియలైజేషన్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అపీలేట్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు. టు డిస్పోజ్ ద అపీల్ విత్ ఇన్ 1 year, అంటే ఒక సంవత్సరంలో అపీల్ని డిస్పోజ్ చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్ కింద రైట్స్ చూసుకుంటే బ్రీడర్స్కి రైట్స్ ఉంటాయి, అలాగే రీసెర్చ్ చేసే వాళ్ళకి రైట్స్ ఉంటాయి, అలాగే ఫార్మర్స్ కూడా రైట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ గురించి చూస్తే ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ న్యూ ప్లాంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ 1961లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ప్లాంట్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో ప్రమోట్స్ అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సొసైటీ బెనిఫిట్ కోసం ఈ న్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ని ప్రమోట్ చేయడము. ఇందులో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్లో ఇండియా అనేది మెంబర్ కాదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఈ ఫార్మర్ రైట్స్ మీద ఢిల్లీ ఫ్రేమ్వర్క్ని అయితే ఈ గ్లోబల్ సింపోజియం ఆన్ ఫార్మర్ రైట్స్ అనేది అడాప్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ సింపోజియం ఆన్ ఫార్మర్ రైట్స్ని దీన్ని ఆర్గనైజ్ చేసేది వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటిది. ఇది ఈ గ్లోబల్ సింపోజియం ఆన్ ఫార్మర్ రైట్స్ని అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే ఈ పీజీఆర్ఎఫ్ఏ అనేవి అన్ని క్రాప్ వెరైటీస్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ని, అందులో సీడ్స్ అలాగే ఇతర ప్లాంట్ జెనెటిక్ మెటీరియల్ కూడా ఉంటాయి. దాన్నే మనము ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ ఢిల్లీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి కీ హైలైట్స్ ఏంటి అని అంటే ఇది వేరియస్ యూఎన్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఐటీపీజీఆర్ఎఫ్ఏ కానీ, కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ కానీ, యునైటెడ్ నేషన్ డిక్లరేషన్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ కానీ, వీటన్నిటిని కూడా ఫార్మర్ రైట్స్కి సంబంధించి వీటి మధ్యలో ఒక ఫంక్షనల్ సినర్జీని క్రియేట్ చేయడము, అలాగే ఫార్మర్ సెంట్రిక్ పార్ట్నర్షిప్ ఆపర్చునిటీస్ని బిల్డ్ చేయడము, సపోర్ట్ ద ఫార్మర్ మేనేజ్డ్ సీడ్ సిస్టమ్ ఫర్ ట్రెడిషనల్ వెరైటీస్కి సంబంధించి ఫార్మర్ మేనేజ్డ్ సీడ్ సిస్టమ్ని సపోర్ట్ చేయడము ఈ ఢిల్లీ ఫ్రేమ్వర్క్ యొక్క మెయిన్ హైలైట్స్. ఈ ఇంటర్నేషనల్ ఈ ఐటీపీజీఆర్ఎఫ్ఏ అనేది ఏదైతే ఉందో దీన్నే సీ ట్రీటీ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ టు కన్జర్వ్ అండ్ మేనేజ్ ద పీజీఆర్ఎఫ్ఏ అరౌండ్ ద వరల్డ్. అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఈ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయడం, యూజ్ చేయడం, అలాగే మేనేజ్ చేయడం గురించి ఈ ఐటీపీజీఆర్ఎఫ్ఏ అనేది ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇది లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. దీన్ని 2001 సంవత్సరంలో అయితే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఫోర్స్లోకి వచ్చింది 2004 సంవత్సరంలో. ఇండియా అనేది పార్టీ అంటే ఇండియా కూడా ఈ ట్రీటీకి పార్టీనే. అలాగే మల్టీలేటరల్ సిస్టమ్ ఆఫ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ద్వారా ఈ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వివిధ దేశాల మధ్య కూడా వీటిని షేర్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఈ ట్రీటీనే
సాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇది ఒక గైడెన్స్గా పనిచేసింది. ఈ సీడ్ వాల్ట్ అనేది రీసెంట్గా 2023 సంవత్సరంలో 15th యానివర్సరీ అని జరుపుకోవడం జరిగింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది అలాగే ఫుల్లీ ఫండింగ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ నార్వే. నెక్స్ట్ వచ్చి అదర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండ్ ఇనిషియేటివ్స్. ఇందులో ఫస్ట్ది వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. రీసెంట్గా ఒక రీసెర్చ్ ప్రకారము ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎర్త్ సర్ఫేస్ మీద లెస్ దాన్ 1% అనేవి ఉన్నాయి. కానీ వీటిలో మోర్ దాన్ 20% ప్లానెట్ డైవర్సిటీ అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దగ్గర అయితే ఉందని చెప్పేసి ఒక రీసెంట్ రీసెర్చ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూస్తే ఇవి హ్యావ్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ అండర్ ద వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ ఆఫ్ 1972. వీటికి ఒక వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. దీన్ని మేజర్గా 3 కేటగిరీస్లో అయితే డివైడ్ చేయడం జరిగింది. లైక్ కల్చరల్, న్యాచురల్, అలాగే మిక్స్డ్. మనకు భారతదేశంలో 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి. అందులో 2023 సంవత్సరంలో కూడా కొన్నిటిని యాడ్ చేయడం జరిగింది. టోటల్ ప్రెజెంట్ వచ్చి 42, 34 అనేవి కల్చరల్ కేటగిరీలో, 7 అనేవి న్యాచురల్ కేటగిరీలో, అలాగే ఒకటి వచ్చేసి మిక్స్డ్ కేటగిరీలో అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క ప్రిన్సిపల్ వచ్చేసి రికగ్నైజ్ ద వే ఇన్ విచ్ ద పీపుల్ ఇంటరాక్ట్ విత్ ద నేచర్ అండ్ ఫండమెంటల్ నీడ్ టు ప్రిజర్వ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. అంటే ప్రజలు నేచర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి రికగ్నైజ్ చేయడము దీని యొక్క మేజర్ ప్రిన్సిపల్. అలాగే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి 195 స్టేట్ పార్టీస్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అయితే వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ వచ్చేసి క్రెడిబిలిటీ, కన్జర్వేషన్, కెపాసిటీ బిల్డింగ్, కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీస్ అనేవి దీని యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వచ్చి బ్రెజవిల్లే సమిట్ ఆఫ్ ది 3 బేసిన్స్. ఈ సమిట్ అనేది రీసెంట్గా బ్రెజవిల్లే అంటే ఇది కాంగో దేశం యొక్క క్యాపిటల్లో జరిగింది. ఈ ప్లానెట్ యొక్క ఈ 3 ఎకలాజికల్ లంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిజర్వ్ చేయడం కోసము, అలాగే పునరుద్ధరించడం కోసము, కాపాడడం కోసము మరియు పునరుద్ధరించడం కోసం ఈ సమిట్ అనేది అయితే జరిగింది. ఈ 3 బేసిన్స్ వచ్చేసి కాంగో బేసిన్, అమెజాన్ బేసిన్, బోర్నియో మెకాంగ్ సౌత్ ఈస్ట్ ఏషియా బేసిన్. సో ఈ 3 బేసిన్స్ని ప్రిజర్వ్ అలాగే రీస్టోర్ చేయడం కోసం ఈ సమిట్ అనేది జరిగింది. ఈ సమిట్ వచ్చి బ్రెజవిల్లీలో జరిగింది. ఇది క్యాపిటల్ ఆఫ్ కాంగో. ఈ 3 గ్లోబల్ ఎకోసిస్టమ్స్ని కలిపేసి 80% ఆఫ్ ద వరల్డ్ ట్రాపికల్ ఫారెస్ట్ అయితే ఈ 3 గ్లోబల్ ఎకోసిస్టమ్లో ఉన్నాయి. అంటే టోటల్గా 2/3 ఆఫ్ ది ఎర్త్ బయోడైవర్సిటీ అనేది ఈ కాంగో బేసిన్, అమెజాన్ బేసిన్, ఈ మెకాంగ్ సౌత్ ఈస్ట్ బేసిన్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి సేఫ్టీ అక్రాస్ ఏషియా ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. దీన్ని యునైటెడ్ నేషన్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని కోఆర్డినేట్ చేసేది వచ్చేసి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అయితే ఈ సేఫ్టీ అక్రాస్ ఏషియా ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ సేఫ్ అనేది అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఎయిమ్ వచ్చేసి వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్కి అలాగే జూనోటిక్ డిసీజెస్కి మధ్యలో ఉన్నటువంటి లింక్ని ఎక్స్ప్లోర్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్ బెలిమ్ డిక్లరేషన్. ఈ అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీ ఆర్గనైజేషన్కి సంబంధించిన మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ బెలిమ్ డిక్లరేషన్ అయితే సైన్ చేయడం జరిగింది. ఎక్కడ అనంటే బ్రెజిల్లో ఉన్నటువంటి బెలిమ్ అనే సిటీలో ఈ డిక్లరేషన్ని సైన్ చేయడం జరిగింది. సైన్ చేసినటువంటి కంట్రీస్ వచ్చేసి అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కంట్రీస్. ఈ అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ సోషియో ఎన్విరాన్మెంటల్ బ్లాక్. దీన్ని అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీ అనే ద్వారా సైన్ చేయడం జరిగింది. వాటినే ఈ ఏసీటీఓ కంట్రీస్ అని చెప్పి పిలుస్తారు. ఇందులో బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, గయానా, పెరు, సురినామ్ అండ్ వెనిజులా ఇవన్నీ కూడా ఈ అమెజాన్ కోఆపరేషన్ ట్రీటీలో కూడా మెంబర్స్. ఈ బెలిమ్ డిక్లరేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్ని డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఈ బెలిమ్ డిక్లరేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఈ అమెజాన్ అలయన్స్ ఫర్ ఫైట్ డిఫారెస్టేషన్ అంటే అడవుల నరికివేతను తగ్గించడానికి కోసం అమెజాన్ అలయన్స్ అనేది
లాంచ్ చేయడం కోసము ఈ డిక్లరేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. ఇది 33వ కాన్ఫరెన్స్ అనేది వరల్డ్ యానిమల్ హెల్త్ మీద ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అనంటే రీజనల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ఇన్ ఢిల్లీలో అయితే ఇది జరిగింది. ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మేజర్గా యానిమల్స్ యొక్క హెల్త్ గురించి ఇది వర్క్ చేస్తుంది. దీన్ని 1924 సంవత్సరం అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేనికేనంటే ఆ టైంలో ఈ రెండర్ పెస్ట్ క్యాటిల్ ప్లేగ్ అనేది రావటం వల్ల దీన్ని అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి టు డిసెమినేట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ యానిమల్ డిసీజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడము, అలాగే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని కూడా వాటిని కంట్రోల్ చేయడం కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేయడము, ఇంక్లూడింగ్ జూనసెస్ని కూడా. అలాగే ఇందులో టోటల్ మెంబర్స్ వచ్చేసి 183. ఇందులో ఇండియా కూడా మెంబరే. అండ్ దెన్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్. ఈ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది మొదటిసారిగా ఈ వాక్విటా ప్రపోయిస్ వేల్స్ అనేది ఏదైతే ఉందో దానికి ఎక్స్టింక్షన్ అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. ఈ వేల్స్ అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇవి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి నార్దర్న్ గల్ఫ్లో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దేని కింద అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ వేలింగ్ 1940లో చేసినటువంటి దాని కింద ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని యొక్క మ్యాండేట్ వచ్చేసి ఈ వేల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా కన్జర్వ్ చేయటము దీని యొక్క ముఖ్యమైన మ్యాండేట్. ఇందులో మెంబర్షిప్ వచ్చేసి 88 కంట్రీస్కి అయితే ఇస్తారు. అందులో ఇండియా కూడా ఒక కంట్రీనే. ఈ మెంబర్షిప్ అనేది 88 కంట్రీస్కి ఉంది, అందులో ఇండియా కూడా ఉంది. సో రిమైనింగ్ టాపిక్ అనేవి వేరే వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.